మరి ఒకనొక రోజుల్లో ఈ యొక్క యాదవుడిని ఏ కులానికైనా ఏ మతానికైనా తీసుకెళ్లి ఈ యొక్క యాదవుడు ఆచారం బట్టి పెడితే అదే ఎంతటి కార్యమైనా కూడా సిద్ధిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. మరి కులాలన్నిటిలో కూడా కల్లా కపటము లేని కులం ఏదయ్యా అంటే ఏలెత్తి చూపించే కులం యాదవ కులం. ఆ యాదవ కులం ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే ఆ యొక్క శ్రీకృష్ణుడికి వారసులు వెళ్ళి అందరూ కూడా ఒక్కమాల శ్రీకృష్ణ పరమాత్ముడు వేడుకుంటూ కొన్ని చేతుల పైకెత్తాలి. ఇలా కళాకారుల దగ్గర ఉండాలి. మాతలో ఒక్కల పలకలో ఎవరు మోగపోయినా కనపడతారు. నాకు దగ్గరకు ఉండండి, బండికి దగ్గరగా ఉండు. రాజు నాకల్లే ఉండండి. గమ్మన్న వీరులం ధర్మానికి దాసులం, అదే ఆ నల్లమయ్యకు వారసులం. మేమే యాదవులం, మాదే రక్ష, మాదే అదే మాదే గొప్ప కులం అంటూ గొప్ప కులం ఎక్కడ కూడా వాడు తేడా కూడదు. గొప్ప కులం మనది. యూట్యూబ్ లో చూస్తలేదా కచ్చీపులు మొత్తం కూడా గాల్లో లెగుస్తా ఉన్నారా? నిజమేనా? యాదవుడు అన్న అంటే ఆప్తుడుగా ఉంటాడు. ఎవడరా యాదవులకు చదువులేదండి. పూర్వం నుంచి కూడా యాదవుడి మైండ్ ఒక శ్రేష్టం అనమాట. వేల మందలో ఓ యాదవ్ మరి ఒకనొక రోజుల్లో ఈ ప్రపంచం మొత్తంలో కూడా రాజులు అంటే ఈ రాజ్యాన్ని వారు యాదవ రాజులు. కానీ క్రమాణ
ఇలా తగ్గిపోయింది. ముందు రోజుల యాదవులకి అరే ఎన్నో రాజ్యాలు अच्छा मैं याद